అజారుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా? మంత్రి పదవికి ఎన్నికల నిబంధన ఉల్లంఘనకు లింక్ ఏమైనా ఉందా? ఈసీకి బీజేపీ కంప్లైంట్ చేయడం వెనుక వ్యూహం ఉందా లేదంటే రాజకీయం దాగి ఉందా? బీఆర్ఎస్ కు మేలు చేసే కుట్ర ఉందని కాంగ్రెస్ ఎందుకంటోంది? ఓటమికి భయపడే రేవంత్ సర్కార్ కొత్త డ్రామాలకు తెరలేపుతోందని కమలం పార్టీ కౌంటర్ ఇవ్వడం దేనికి సంకేతం? గతంలో రాజస్థాన్లో బీజేపీ ఫార్ములాను బహిర్గతం చేసి హస్తం పార్టీ దూకుడు పెంచిందా? గత 20 నెలలుగా తెలంగాణ మంత్రివర్గంలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం, మైనార్టీ లీడర్ కూడా ఉండకపోవడం ఇదే తొలిసారి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ విశేషమో లేదంటే కాంగ్రెస్ మార్కు రాజకీయమో కానీ అజరుద్దీన్ను మినిస్టర్ చేయాలని హైకమాండ్ ఆదేశించింది. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే శుక్రవారం మధ్యాహ్నం వరకు అజరుద్దీన్ను మంత్రిని చేయడానికి తెలంగాణలోని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక్కడే బీజేపీ కొత్త చిచ్చుకు తెరలేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని మంత్రివర్గ విస్తరణపై ఏకంగా ఎన్నికల సంఘానికే కంప్లైంట్ చేసింది కమల దళం. బైపోల్ జరుగుతున్న జూబ్లీహిల్స్లో ఒక వర్గానికి మంత్రి పదవి ఇచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని సాకుగా చూపించింది. ఈ ఎన్నిక తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చుగా అంటూనే ఉన్నపళంగా కేబినెట్ విస్తరణలో అజారుద్దీన్కు మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేంటని నిలదీస్తున్నారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. ఈరోజు మొహమ్మద్ అజారుద్దీన్ రాష్ట్ర క్యాబినెట్లో తీసుకుంటున్నట్టు పేపర్లలో టీవీలలో వార్తలు వచ్చినాయి. అంటే దాని ఉద్దేశం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక వర్గానికి సంబంధించిన ఓటర్లను ఆకర్షించడానికి తీసుకుంటున్నటువంటి చర్యగా ఈ విషయం మీద మేము భారతీయ జనతా పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని, నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ చర్య చూస్తే ఈరోజు జూబ్లీహిల్స్లో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతున్నది కాబట్టి, ఓటమి వాళ్ళ ముఖాలలో స్పష్టంగా కనిపిస్తున్నది కాబట్టి మొహమ్మద్ అజారుద్దీన్ గారికి మంత్రి పదవిలో మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చి ఒక వర్గానికి సంబంధించిన ఓట్లను ఆకర్షించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. బీజేపీ చేసిన ఆరోపణలకు మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్ ఇచ్చింది అధికార కాంగ్రెస్. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయితే జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్కు బీజేపీ సరెండర్ అయి కారు గుర్తు పార్టీని గెలిపించేందుకు కమల దళం ఎత్తులు వేస్తోందంటున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక రాజస్థాన్లో బీజేపీ వెలగబెట్టిన ఓ రియల్ ఎగ్జాంపుల్ను వివరించారు. రాజస్థాన్లోని ఖరగ్పూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థిని ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ జూబ్లీహిల్స్లో అజారుద్దీన్ క్యాండిడేట్ కాదన్న విషయాన్ని గుర్తించాలన్న లాజిక్ పాయింట్ ను బట్టి లాగారు. అజరుద్దీన్తో ప్రమాణ స్వీకారం చేయించకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర గవర్నర్ గారి పైన కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. బై ఎలక్షన్ జరిగేది జూబ్లీహిల్స్, బయట ప్రమాణ స్వీకారం చేసే దగ్గర కానీ మిగతా దగ్గర కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏం లేదు. మీరు గతంలో రాజస్థాన్లో గంగానగర్ జిల్లా కరణ్పూర్ నియోజకవర్గం ఉప ఎన్నిక సందర్భంగా కేవలం 30 రోజుల ఎన్నిక ఉందనగా అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికల్లో పోటీ చేసే కరణ్పూర్ శాసనసభ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థిని మీరు నేరుగా ఆ అభ్యర్థిని మంత్రివర్గంలో తీసుకొని ప్రమాణ స్వీకారం చేపించినటువంటి వాస్తవ పరిస్థితులను మర్చిపోయారా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరైతేనేమో నేరుగా అసలు అక్కడ పోటీ చేస్తున్న ఆ బై ఎలక్షన్లో పోటీ చేస్తున్న ఆ శాసనసభ నియోజకవర్గంలో అభ్యర్థిని తీసుకోవచ్చు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ కూడా చేయట్లేదు. ఆల్రెడీ ఆయన శాసన మండలి సభ్యుడు కూడా. అజరుద్దీన్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీజేపీపై కాంగ్రెస్ సీనియర్లు అంతెత్తున లేచారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్ని కుట్రలు చేసినా హస్తం పార్టీ విక్టరీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా వ్యవహరించిన అజరుద్దీన్ మన దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన క్రీడాకారుల్లో ఒకరు. అలాంటి విఖ్యాత ఆటగాడికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తూ ఉంటే బీజేపీ అడ్డుకుంటోందని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రాజకీయాల్లో ఎవరు విమర్శించకూడదు. బాధలు సుఖాలు అనేది సహజము. పోటీయే. ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజాస్వామ్యంలో. ఇంకోటి రౌడీ షీటు సబబైన పదము కాదు, మంచిది కాదు. నవీన్ యాదవ్ అనే యువకుడు ప్రజాసేవలో ఉన్నాడు, గతంలో పోటీ చేసిండు, రాజకీయాల్లో ఉన్నాడు, ఒక క్యాడర్ ఉన్నది.
ప్రోత్సహిస్తున్నాము. కాంగ్రెస్ గుర్తించింది. ఖచ్చితంగా రేపు నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు మంచి స్పందన ఉన్నది, అలజడి లేదు, మంచి స్పందన ఉన్నది. భారీ మెజారిటీ తోటి కాంగ్రెస్ గెలవాలి, గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తున్నాము. మైనారిటీలకు మంత్రివర్గంలోకి తీసుకోవడానికి బీజేపీకి బీఆర్ఎస్కి ఇష్టం లేదు. మైనారిటీ సోదరులారా, ఇది సీరియస్గా గమనించాల్సిన అవసరం ఉంది. అదే మరి సురేంద్రపాల్ సింగ్ని ఏ విధంగా ఎన్నిక 20 రోజులు ఉందనంగా మంత్రివర్గంలోకి బీజేపీ తీసుకుందో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ దాన్ని ప్రశ్నించకపోగా బీజేపీ వాదనకు తోడుగా ఉండేటట్టుగా ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కొరకు చేస్తున్న ప్రయత్నం అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోకుండా చేస్తున్న కుట్ర అనేది మేము తెలియజేస్తున్నాం. చిత్తశుద్ధి అని ఉంటే మీకొక నీతి, అంటే బీజేపీకి ఒక నీతి, కాంగ్రెస్కి ఒక నీతి ఎట్లా?